ట్రంప్ కంట్రోల్ లేనటువంటి మాటల లీడర్. సరే, తన దేశం ప్రయోజనాల కోసం తనకు నడుస్తుంటుంది, అదంతా ఒక ఆస్పెక్ట్. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అసహనంతో మాట్లాడేసేటటువంటిది అటు పబ్లిక్ ఏమనుకుంటున్నారో అన్న ఫీలింగ్ అయితే లేదు. అదే తరహా ధోరణి. అంటే అమెరికా అధ్యక్షులందరిలో బయట కళ్ళెదురుగుండా సరదాగా నవ్వుతూ తెర వెనకాల నాటకాలు ఆడే వాళ్ళని చాలామందిని చూసాం. కానీ ఇతను మొహమాటం లేకుండా తను ఏమనాలనుకున్నాడో అదే అనేస్తాడు. అది కాస్త అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఎవరైతే బైడెన్ ప్రభుత్వం వెళ్ళిపోయాక ఈయన రావడం, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం, జెలెన్స్కీతో మీటింగ్ పెట్టడం, ఆ జెలెన్స్కీని బయటికి పంపించేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. తాజాగా జరిగినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఒక రిపోర్టరు రష్యా ఇవాళ రోజున ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన కాల్పుల విరమణ జరుగుతూ ఉంది కదా, ఒకవేళ రష్యా కాల్పుల విరమణని వదిలేసేసి ఉక్రెయిన్ మీద దాడి చేస్తే